ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను నేను. దీంట్లో ఇట్లా జరిగింది. ఒక ప్రొఫెషనల్ హౌస్ బ్రేక్ థెఫ్ట్ కేసులు చేసేవాడు దయానంద్ అని పత్తెనగర్ కేసులో, పత్తెనగర్ ప్రాపర్. వాడు రైల్వే గూడ్స్ ఇవి ఉంటాయి కదా, అన్ని ప్రాపర్టీస్ అన్నీ ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది, రైల్వే గూడ్స్ పత్తెనగర్ వచ్చి అవుతాయి ట్రైన్లో. గేటు పడుతుండే అప్పుడు. ఇప్పుడు బ్రిడ్జ్ అయింది కానీ అప్పుడు గేట్ ఎర్రగడ్డ బ్రిడ్జ్ దగ్గర పడి ఆగి ఆ గేటు కాదు, ఈడ ఉండే పత్తెనగర్ గేట్ ఉండే. పత్తెనగర్ ఫస్ట్ ఫ్లైఓవర్ పడింది. అచ్చా ఓకే. పైప్ లైన్ పక్కన ఇప్పుడు అంతా ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటాయి. అయితే అక్కడ గేటు పడే వరకు ఈ గూడ్స్ బండ్లన్నీ రావాలి, బియ్యాలు చక్కెరలు మొత్తం అన్నీ పడదోయాలి కింద. అది గేట్ దిగనే కు అని వెళ్ళిపోతుంది. ఇవన్నీ తీసుకుపోయి వీళ్ళు ఆ వడ్డీ రోజులు ఇళ్ళు ఇవన్నీ చేసేవాడు. గేటు పడినప్పుడు ట్రైన్ ఆగదు కదండి. ఆగుతుంది, బస్సులు ఆగుతాయి కదా, లారీలు ఆగుతాయి, బస్సులు లారీలు అవుతాయి కదా. ఇప్పుడు గూడ్స్ బండ్లు వచ్చి ఇక్కడ వాళ్ళు సిగ్నల్ ఇస్తారు, తొందరగా సిగ్నల్ పడకపోతే ఆగుతుంది సార్. అడగ ఓహో, సిగ్నల్ లేకపోతే ఆగుతుంది. స్టేషన్ దగ్గర, స్టేషన్ దగ్గర గేట్ దగ్గర, స్టేషన్ దగ్గర ఉండదు. స్టేషన్లోకి వెళ్ళి బేగంపేట నుంచి బయలుదేరుతుంది. తర్వాత పత్తెనగర్ గేట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సన్నతనగర్ రైల్వే స్టేషన్, తర్వాత ఇంకోటి కూకటిపల్లి గేట్, మూసపేట గేట్ వచ్చాయి. ఇక్కడ వచ్చేవరకు ఆపే వరకు ఇవన్నీ చేసేవాళ్ళు. వీడు ఏం చేసేదంటే వాళ్ళని ఎంత కొట్టినా వాళ్ళు ఏం తింటారు తెలుసా? స్పిరిట్ తాగుతారు, పచ్చి మాంసం తింటారు. ఎంత కొట్టినా చెప్పరు, చీల్చినా చెప్పరు, మేకలు కొట్టినా చెప్పరు, ఎన్ని చేసినా చెప్పరండి. వాళ్ళంతా ప్రొఫెషనల్స్. అయితే వీడు ఈ రాబరీ దొంగతనాలు చేశాడు. చేసిన తర్వాత ప్రాపర్టీ దగ్గర దగ్గర 2 లక్షలు 3 లక్షల వరకు దొంగతనం చేశాడు. అది పట్టుకున్నాం. కానీ ఎక్కడైతే వీడు అది చేసిండో అక్కడ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశాము. చేసిన తర్వాత వీడు 1 నెల పెట్టుకున్నాం సన్నత్ నగర్లో, కానీ కన్ఫ్యూజ్ చేస్తలేడు, నేను చేయలేదు అంటాడు. ఫింగర్ ప్రింట్స్ వచ్చి ఉన్నాయి, అన్నీ రెడీ ఉన్నది, స్టోలన్ ప్రాపర్టీ అంతా రికవర్ చేసేసాము, కానీ చెప్పాడు. అప్పుడు అన్సారీ అని చెప్పేసి చాలా పేరు మోసిన క్రిమినల్ ఇన్వెస్టిగేటర్, నన్ను అతను కూడా ఆరితారి అనుకుంటా, బిడ్డ అని. నేను అంత రైటర్గా అవన్నీ ఉండేవాడిని. అన్సారీ ఎవరండి ఆయన? అడ్వకేట్ లేదు, పోలీస్ ఆఫీసర్ అన్సారీ. చచ్చినంత వరకు ఈ పోలీసు వాళ్ళకి అంతా సీడీ ఫైళ్ళు డెవలప్ చేసాడు, మెయింటైన్ చేసాడు అతనే. కోర్టులో వేయాలంటే ఆయన్నే. పోలీసు వాళ్ళకి అంతా ల్యాండ్ ఆర్డర్ లాంటి పని ఉంటుంది కదా, ఇది డ్రాఫ్ట్ అంతా. కొంతమంది ఉన్నారు మీకు తెలుసు, ఇప్పటికి కూడా కొంతమంది ఉంటారు కదా పోలీస్ రైటర్స్ ఉంటారు, బయటికి వెళ్ళి వస్తారు కోర్టులో పనిచేసేటోళ్ళు, ఇంకా చాలా రిటైర్డ్ నాలాంటి వాళ్ళు పోయి అది అంతా కొడుతూ ఉంటారు. చేస్తే వీళ్ళు సంతకాలు పెడతారు, దొరలు సరిగ్గా చదువుతారు, సరిగ్గా చదవకుండానే సంతకం పెట్టి కోర్టులో పడతారు. అందుకే కేసులన్నీ అక్విటల్ అయిపోతాయి. అందుకోసమే ప్రాపర్గా పోతే పోవు. అయితే ఏమైంది కేసు లోపల అంటే, క్లూ ఎట్లా దొరికిందంటే, సార్ వీనికి నేను అన్నీ తీసుకున్నవాడిని మంచిగా కూర్చొని పెట్టుకొని, అమ్మ అంటే నీకు చాలా ప్రేమ నారా, ఇంత నీ అక్క చెల్లెలా ఎవరిని ఎక్కువ ప్రేమ చేస్తావు చెప్పురా? మా అమ్మ చాలా ప్రేమ చేస్తావు సార్ అన్నాడు. ఇక మా అన్సార్కి చెప్పిన, మీరు వచ్చేయండి సార్, వస్తే కేసు ఇలా డిటెక్ట్ అవుతుంది అని చెప్పిన. ఏంట్రా ఎట్లరా అన్న. వాని అమ్మని పిలిపిస్తున్నావు సార్, నీవేమన్నా తెలుసా? వాడిని కూర్చుని పెట్టి రూమ్లన్నీ మూతాం, నీవు నేనే ఉందాం, వాళ్ళ అమ్మని పిలిపిద్దాం. ఆ క్రైమ్ కానిస్టేబుల్ కూడా పిలిపించిన తర్వాత, అరే సుబ్బయ్య అనేవాడు ఒక కానిస్టేబుల్ ఉండేవాడు. అరే సుబ్బయ్య, నేను చెప్పిన వాని ముంగల వాళ్ళ అమ్మది సీర ఇప్పాలి సార్ అని నేను చెప్పా. ఆటోమేటిక్గా చెప్పేస్తాడు వాడు. తప్పుగా సార్ చెప్తాను. ఆ సుబ్బయ్యని పిలిచి ఆమెను డోల్ రండి పెట్టేసినాక ఈయననే అన్సారీ, అరే ఇంకా మాక సారీ కోల్రే అన్నాడు. అంటే లేచుండి అయిపోయాడు పొరగాడు. ఒక నిలేసినాము, ఆయన కప్సులు కూడా వెళ్ళిపోయినాయి, మళ్ళా దింకపోయాడు, మళ్ళా పట్టుకొచ్చినాము అన్ని. లా అంతా ఎంట పడకుండా అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేసినా కూడా ఇవ్వట్లేదు. నెలలు అక్యూజ్డ్ పర్సన్ నేను నెల అన్నాలు పెట్టి పెట్టుకుంటుంటాం మేము. అయితే అప్పుడు చెప్పేశాడండి. అప్పుడు వాడిని కోర్టుకు ప్రొడ్యూస్ చేసినాం, స్టోలన్ ప్రాపర్టీ చెప్పేశాడు. ఇదే విధంగా ఇంకో కేసు ఉన్నది, అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్. సార్ మీరు సిఐడిలో మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు తీసుకొచ్చారు.
మర్డర్ కేసుల్లో డెకాయిట్ కేసులు కూడా చేశాను. డెకాయిట్ కేసులు అంటే ఒక నిందితుడితో మాట్లాడేటప్పుడు ఆయనతో మన కుటుంబ పరంగా మనిషిగా చూసి మాట్లాడితే ఏ నిందితుడైనా సరే ఓపెన్ అవుతాడు అనేది మీ మోడ్ ఆఫ్ ఆపరేట్. కరెక్టే కదా? ప్రొసీజర్ లాజికల్ రైట్. కానీ సిఐడిలో ఆఫీసర్లకి ఇదే పని కాబట్టి ఎక్స్క్లూజివ్గా చేస్తారు. కానీ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్కి వచ్చేసరికి వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది. అయినా చెప్పొచ్చు నేను, అయినా బిహైండ్ ద లా వెళ్ళకూడదు ఏ పోలీస్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కేసులు ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి అగైనెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ గోయింగ్ టు లాస్. పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గెటింగ్ లాస్ బికాస్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ ఆఫ్ ది పవర్స్. అది చేయకూడదు. నీవేది చేసినా విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది లా చెయ్యి. నీకెవరు చెప్పారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి, పోలీసు వాళ్ళ గ్రిప్లో లా అండ్ ఆర్డర్ లేదండి. ఓన్లీ ఎవరి గ్రిప్లో ఉన్నది? పొలిటీషియన్ గ్రిప్లో ఉంది. ఎవరన్నా చూడండి, వాడు బీదోడు ఉంటాడు. నీకు తర్వాత దాంట్లో చెప్తాను, బద్దంపాల్ రెడ్డికి నాకు జరిగిన దాంట్లో. ఆ దాంట్లో కూడా ఇట్లనే. నాకేమో నేను చేస్తాను, ఒక న్యాయం ఉంటే న్యాయం మనం చేస్తాం. నిజం ఉంటే నిజాయితీ పరునికి న్యాయం అనేది తెలుసు, అన్యాయం అనేది తెలుసు. ఇది అన్యాయం ఉందిరా అని చెప్పేస్తే వాడే ఒక డిసిషన్కి వచ్చి వాడే సెటిల్ చేస్తాడు కేసు. ఈ మీడియేటర్స్ ఎందుకండి? ఈ మీడియేటర్స్ కూడా ఒక లోకల్ ఏమంటారు కౌన్సిలర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ విక్టిమ్ పార్టీ దగ్గర డబ్బు తీసుకొని మీడియేట్ చేస్తారు ఇన్ బిట్వీన్ లైజనింగ్ ఇన్ బిట్వీన్ పోలీస్ ఆఫీసర్ అండ్ విక్టిమ్కి చేస్తారు, అక్యూజ్డ్ పార్టీ కూడా చేస్తుంటారు, అందరికి చేస్తూ ఉంటారు. అంటే ఊరికే కాదు, కమిషన్ బై గెటింగ్ కమిషన్, అదే బ్రోకర్ అంతా కదా. ఇవన్నీ ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు కదా. అందుకనే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ని పొలిటికల్ పెద్ద పెద్ద సీఎంలు కూడా తిరగబడుతున్నారు, కొడుతున్నారు. ఏమైనా వాల్యూ ఉందండి? ఆ తప్పు ఎవరిదంటారు? మా పోలీస్ డిపార్ట్మెంట్దండి. లా ప్రకారంగా చేయండి. ఏది చేసినా నీకేమి నీకు ఒక కేసు లోపల మొన్న ఇక్కడ రిపోర్ట్లు అయిపోయినాయి, చాలా ఉన్నాయి, ఎవ్రీడే వస్తుంది, టీవీలో చూస్తున్నాము. ఎందుకంత దౌర్జన్యం? నీ జాగ్రత్త ఏం పోయింది? నీ ఇంటి వాళ్ళని నేను చంపలేదు కదా. లా ప్రకారంగా చేయని, అది రికవరీ కానీ రికవరీ కాకపోనండి ఎంతవరకు అవుతుందో సమ్ ఎక్స్టెంట్ నీ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు ఫైల్ ది ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ యాజ్ పర్ ది మెటీరియల్ ఎవిడెన్స్ ఎంత ఉందో అంతవరకు చేయి. నువ్వు బిహైండ్ దట్ చేసి ఎందుకు లోపల అవుతున్నారు? పోలీసు వాల్యూ లేకుండా పోతున్నది. ఎందుకంటే మీ స్వలాభాల గురించి మీరు కూడా వాళ్ళ కలిసిపోయి అది చేయడం చాలా తప్పు అని నేను చెప్తున్నాను. ఒక కేసులో మీరు అన్నట్లుగా ఎంతవరకు మెటీరియల్ ఉందో మెటీరియల్ వరకు చార్జ్ షీట్ అయ్యి కోర్ట్ డెసిషన్ తీసుకుంటుంది అంటున్నారు. బియాండ్ లా ఎందుకు వెళ్ళాలి అని మీరు క్వశ్చన్ మంచి క్వశ్చన్ అది. అవును. కానీ విక్టిమ్ న్యాయం చేయాలని ఒక ఆఫీసర్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. రికవరీ కాదు, అవును, రికవరీ కోసం కొంచెం ముందుకు వెళ్తాడు. ఎందుకంటే బాధితుడికి న్యాయం చేస్తేనే కదా. అరెస్ట్ చేస్తే బాధితుడికి కాదు కదా. బాధితుడికి జరిగిన అన్యాయం ఏంటి? పోయిన సొమ్ముని ఇవ్వడం. నిందితుడిని అరెస్ట్ చేసే బాధితుడు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వరు. అందులో భాగంగా 1-2 కేసులు వెళ్తుంటాయి. దాన్ని మీరేమంటారు? చూడండి, ఆ విధంగా నిన్ను ఎంతవరకు అయిందో ఇంతకుముందే చెప్పాను నేను. ఎంతవరకు రికవర్ అవుతుందో అంతవరకు అది లా ప్రకారంగా ఉన్నది. బిహైండ్ దట్ ఇఫ్ యూ వెంట్ అక్రాస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ద ఎఫెక్ట్ విల్ అతని మీదకి మళ్ళీ వచ్చేస్తుంది. ఆ అక్యూజ్డ్ చనిపోతాడు. నీవు ఎక్కువ టార్చర్ చేస్తే వాడు చనిపోతే ఇప్పుడు ఏమంటారు మన పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు ఎందుకు జరుగుతున్నాయి? లాకప్ డెత్ అవ్వచ్చు, కస్టడీ. ప్రతి వాళ్ళు పోలీసులు చంపి అంటున్నాడు. అతని మొన్న సంగారెడ్డిలో అయింది. మల్లన్న ఒక సిఐని ఒక మాట్లాడుతున్నాడు అంటే ఏంటి వాల్యూ నీది? నీ వాల్యూ ఏమున్నది? ఎవడిచ్చండ్రా నీకు ఇష్టం ఉన్నట్టు ఇంతగానం కొట్టనికే? ఆరితారని మాట్లాడుతున్నారు. పబ్లిక్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు? అట్లాంటిది ఛాన్స్ ఇవ్వకూడదు. పోలీస్ ఆఫీసర్ నీ డ్యూటీ నీవు ప్రాపర్గా చేస్తే నీకు భయపడతారు. మానవులు భయపడేది ఒక్కటేనండి, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు, నువ్వు చెడ్డ అలవాట్లకు ఎప్పుడైతే నువ్వు పోవో అప్పుడు పబ్లిక్ నీకు దండం పెడుతుంది. వీళ్ళు పోలీసులు చేయడము బిహైండ్ ది లిమిట్స్, బిహైండ్ ది పర్వ్యూ ఆఫ్ లా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి బదనామీ అయిపోతున్నారు. ఈవెన్ పొలిటికల్ ఎమ్మెల్యేలు, పెట్టి లీడర్స్ తిరగబడుతున్నారు, కొడుతున్నారు. ఏం వాల్యూ ఏముంటుంది? ఇప్పుడు ఇదేనా మనకు పోలీసులు ఇచ్చింది? నీ జీతం మన జీతాలు చాలు అనుకుంటే మనం కూడా వాళ్ళ శ్రీమంతులం అయిపోదాము అనుకుంటే ఎట్లా? అది పద్ధతే కాదు. నీకు సరిపోతుంది జీతం,
నువ్వు అనుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక బీదవాడు ఒక లేబర్ పని చేసేటప్పుడు కూడా అదే తిండి తింటున్నాడు. నువ్వు పెద్ద దొరవాయి కూడా అదే తిండి కదా, వేరేం పోవు. ఆ 3 పూటలు తినేది 3 పూటలే మామూలు తిండే. ఆ మామూలు తిండి కొంచెం డైనింగ్ టేబుల్ మీద తింటే మంచి తిండి తింటారు అనుకుంటారు. కొందరు చెట్టు కిందనో గుడిసెలు తింటే అది బాగలేదురా అన్నం అనుకుంటారు. పబ్లిక్లో ఉన్న ట్రెండ్ అది. కాబట్టి మనం చేసే డ్యూటీ ప్రాపర్గా చేయాలి. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అవమానాలకు గురవుతున్నది రాను. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ను నీవు ఒక లా మేకరు, నీకు కోర్టు ఒక పవర్స్ ఇచ్చింది, దాని ప్రకారంగా నువ్వు యాక్ట్ చేయాలి. కానీ బిహైండ్గా వెళ్ళిపోయి నువ్వు చేసే తప్పులన్నీ ఇవి చాలా తప్పులు. పోలీస్ ఆఫీసర్ అట్లా చేయకుండా ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పవర్ను యూజ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు సార్. అందుకనే అట్లాంటి ఆఫీసర్ ఎప్పుడో కొంతమంది ఉన్నారు, వినరు వాళ్ళు. నిజంగా నీ డ్యూటీ అందుకనే కొంత నిజాయితీగా ఉన్న ఆఫీసులో కోపం వచ్చి ఎవడన్నా పొరపాటు చేస్తే చాలా కఠినంగా శిక్షించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. కానీ ఈ రోజుల్లో ఈ డెమోక్రసీలో, ఈ ప్లూరలిజంలో పోలీస్ డిపార్ట్మెంటు టోటల్లీ ఒకవైపే జరుగుతుంది. పెత్తందారులు ఏ విధంగా చెప్తేనే కేసులు డిసైడ్ అవుతుంది. అట్లా కాకూడదు. న్యాయాన్ని ట్రస్ట్ వర్త్గా న్యాయాన్ని ప్రూవ్ చేయండి. కానీ ఇంజస్టిస్ సైడ్ చేయడము మనకు, మన పిల్లలకు, మన అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అన్యాయం జరుగుతుందని చెప్పి నా భావన. నిజంగానే తెలిసి ఉండే చేస్తున్నాము. నీకు తెలియలేక కాదు, నీకు లా ట్రైనింగ్ పోతావు, అన్నీ చేస్తావు. నువ్వు తిట్టకూడదా చెడ్డ లాంగ్వేజ్ అంటే నేను ఎవడు తిట్టమన్నాడు, అక్కర్లేదు. నువ్వు మంచి పద్ధతిలో నువ్వు కేసులు డిటెక్ట్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు ఎంత పర్సెంటేజ్, 100% నేను డిటెక్ట్ చేశానండి ఈ ప్రొసీజర్లో, కేసుల్లో. నేను ఎవరిని కొట్టలేదే. వేరే వాళ్ళు కూడా కొడుతుంటే వాళ్ళని నేను తిట్టాను. మీ మీదనే కమిషనర్కు అది చేస్తాను. ఒకటి లంగరోజుల క్రైమ్ ఎస్ఐ ఒక పిక్ పాకెట్ కుర్రోడిని తీసుకొచ్చి మేకులు కొడుతున్నాడు, చచ్చిపోతాడు. బేకువులు లెక్కలు చేస్తున్నావు, బేకుగా వాడు చచ్చిపోతే నీవు పోతావురా, నీ పిల్లలు, వానికి 12 మంది ఎంతోమంది పిల్లలు, ఎస్ఐ గానికి కొడుతున్నాడు. నా ముందు నేను ఎస్ఐ 1 లేకపోతే అంత అంటే నేను ఉండి నేను ఇన్ఛార్జ్ ఆఫీసర్ని, నా పక్క రూమ్లో ఆ విధంగా జరుగుతున్నాడు, రక్తం గారిపోతున్నా నడుస్తుంటే. ఇంత అన్యాయం జరగడం ఏంటి? నాకు నిజంగా చెప్తున్నాను, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే పోలీస్ అంటే ఇంత నేనేమన్నానండి, ఇంత దౌర్జన్యాలు అక్కర్లేదు. ఒక న్యాయానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు. అవంతా వదిలిపెట్టి మీరు చెడు ప్రవర్తనలు పడుతున్నారు కానీ మంచి ప్రవర్తన చేయట్లేదని నా ఉద్దేశం అండి. ఎప్పటికైనా పోలీసు వాళ్ళు ప్రాపర్ ఉద్యోగం చేసుకుంటూ నీతిగా బతికితే అంత మంచి ఉద్యోగం లేదు. అది ఒక దేవుని తర్వాత దేవుడు అనొచ్చు పోలీస్ ఆఫీసర్ని. నీవు ఒక విక్టిమ్కు నీకు మంచి న్యాయం జరిగిందంటే నేను దేవుడు అని కాలు మొక్తారండి. నన్ను ఎంతోమంది వాళ్ళకి తెలియకుండా నా మాట సపరండిలో మేము డబ్బులు ఇస్తామంటే కూడా మీరు తీసుకోలేదు సార్ అండి. నేను ఎక్కడ పోతే అక్కడ నా కాలు మొక్కిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. అట్లా. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక కిక్ ఉండాలంటున్నారు రాములు గారు. కిక్ లేకుండా ఏదో రొటీన్ ఉద్యోగం చేస్తే ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ అవ్వదు, కన్విక్షన్ కూడా రాదు అంటూ రాములు గారు తన సర్వీస్ చెప్పారు. సిఐడిలో కేవలం రాములు గారు మర్డర్ కేసులు కాదు, డెకాయిట్ కేసులు ఉన్నాయి, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు చేసిన కేసుల్లో కేవలం మర్డర్ కేసుల వరకు మాత్రమే పార్ట్ 2లో మనం డిస్కస్ చేసాం. పార్ట్ 3లో కిడ్నాప్ కేసుల్లో ఏ విధంగా పట్టుకుంటారు, డెకాయిట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు అనే విషయాన్ని రాములు గారిని అడిగి మరి తెలుసుకుందాం. ఇప్పటివరకు రాములు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. పార్ట్ 2 త్వరలో మనం పార్ట్ 3లో కూడా కలుస్తాం. థ్యాంక్ యూ సార్.